ప్రతిరోజు ఉదయం లేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ లైఫ్లో పెద్ద చేంజ్ కనిపించడం లేదా? కుటుంబం కోసం కలలున్నాయి, పిల్లల ఫ్యూచర్ కోసం ప్లాన్సున్నాయి, కానీ ఇన్కమ్ మాత్రం అదే లెవెల్లో ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఇంకో 5 ఇయర్స్ కూడా ఇలాగే ఉంటే నీ లైఫ్ ఎక్కడుంటుంది? అందరూ ఉద్యోగం కోసం పరుగెడుతున్నారు, కానీ కొంతమంది మాత్రం లీడర్షిప్ క్రియేట్ చేసి ఇన్కమ్ బిల్డ్ చేస్తున్నారు. ఈరోజు మేమొక సీరియస్ లీడర్షిప్ టీం బిల్డ్ చేస్తున్నాం. గ్రో అవ్వాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ బిల్డ్ చెయ్యాలి, టీం లీడ్ చెయ్యాలి అనుకునే వాళ్లకు ఒక అవకాశం. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ హంగర్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, లైఫ్లో ఎదగాలి అన్న డెసిషన్ ఉండాలి. సీరియస్ లీడర్స్గా ఉన్నావా? నువ్వు రెడీ అయితే ఇప్పుడే మెసేజ్ చెయ్యి. నీ లైఫ్ చేంజ్ అయ్యే డెసిషన్ ఈరోజే కావచ్చు. ఇప్పటివరకు నీ లైఫ్లో ఏమి మారింది? ఉదయం లేస్తున్నావు, పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ నిజంగా చెప్పు, నువ్వు కోరుకున్న లైఫ్కి దగ్గరయ్యావా? ఈఎంఐలు, బిల్స్, ఫ్యామిలీ బాధ్యతలు, పిల్లల ఫ్యూచర్ టెన్షన్. రోజు గడుస్తుంది, నెల గడుస్తుంది, సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి, కానీ ఇన్కమ్ మాత్రం అదే ఉంది. ఒక్క ప్రశ్న అడుగుతాను, ఇంకా ఎంతకాలం ఇలా? ఏమి జరిగితే మారతావు? ఎవరు చెబితే చేంజ్ అవుతావు? నిజంగా చెప్పు, అసలు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? పర్ఫెక్ట్ టైం కోసమా? ఎక్కువ మనీ వచ్చిన తర్వాతనా? ఎవరో వచ్చి లైఫ్ మార్చేస్తారని అనుకుంటున్నావా? విను, నీ లైఫ్ని మార్చేది ఎవ్వరూ కాదు, నువ్వే. ఒక చిన్న డెసిషన్ నీ జీవితాన్ని మార్చేయచ్చు. ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ నీ ఫ్యూచర్ని సెక్యూర్ చెయ్యొచ్చు. ఈరోజు చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళు రేపు పెద్ద సక్సెస్ స్టోరీస్ అవుతున్నారు. కానీ చాలామంది ఏమంటారు తెలుసా? చూద్దాం, తర్వాత, టైం లేదు. కానీ టైం ఎవ్వరికీ ఆగలేదు. లైఫ్లో టైం మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. నీ పిల్లలు పెద్దయ్యాక, నాన్నా మీరు ఎందుకు పెద్దగా ట్రై చెయ్యలేదు అని అడిగితే నీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? నీ పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం, నీ డ్రీమ్స్ కోసం నిజంగా ఎదగాలన్న తపన నీలో ఉంటే ఇప్పుడే స్టార్ట్ చెయ్యి. రేపు కాదు, నెక్స్ట్ మంత్ కాదు, సరైన టైం వచ్చినప్పుడు కాదు, ఈరోజే, ఇప్పుడే. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు పరిస్థితులు మారితే లైఫ్ మారుతుంది అనుకునేవాళ్ళు. ఇంకొకరు డెసిషన్ తీసుకుని పరిస్థితులని మార్చేసేవాళ్ళు. నువ్వు ఏ కేటగిరీ? కష్టపడుతున్నావు కదా, అయితే స్మార్ట్గా కూడా పనిచేయి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చెయ్యి. ఒకరోజు నీ డిసిషన్ చూసి నిన్ను డౌట్ చేసిన వాళ్ళే నువ్వు ఎలా అచీవ్ చేశావు అని అడుగుతారు. గుర్తుపెట్టుకో, డ్రీమ్స్ చూసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ డిసిషన్ తీసుకుని యాక్షన్ తీసుకునే వాళ్ళే హిస్టరీ క్రియేట్ చేస్తారు. నీ లైఫ్ చేంజ్ అయ్యే మూమెంట్ ఇదే కావచ్చు.